మోషే మోషే అని అతనిని పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలెను. మరియు యెహోవా ఇట్లా అనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల పాదం నిశ్చయముగా చూసుకుని పనుల్లో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొదలు వీటిని వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నారు. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును. నేను నిన్ను పంపినట్లు ఇది నీకు సూచన. నీవు ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదాన్ని. మోషే చిత్తగించును. నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడగగా ఎడల వారితో నేను చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. మరియు ఆయన, మీ యొద్దకు నన్ను పంపినని మేము ఇశ్రాయేలుతో చెప్పాడు. దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరం లేచి నిలబడిందాం. కీర్తన గ్రంథం నుండి 27వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 27వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు, చివరి వచనం అందరం కలిసి చదువుకున్నాం. దావీదు రాసిన కీర్తనలు 27వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు, చివరి వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుడికై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లిపోనిది. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యుద్ధ పూర్వము అడిగి తిని తనను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. ఆపత్కాలంలో ఆయన నాకు తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నన్ను ఎత్తి ఉండును. ఆయన గుడారంలో ఉత్సాహములు చేయించు వలన అర్పించదను. నేను పాడేదను, యెహోవాను స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను పండగని ఎత్తి నిన్ను ప్రార్థించుచున్నప్పుడు నా మనవి ఆలకించుము. కర్ణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెదకదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయంలో నీవే, నా రక్షణకర్తయగు నా దేవా, నన్ను దిగునాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను
యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపించుము. అబద్ధ సాక్షులను పునరుద్ధము వెళ్ళగొరకు వారును నా మీదికి లేచిన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకమును నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ధైర్యం తెచ్చుకుని ఉదయం నింపడము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదికి ఎల్లప్పుడూ దయచేసి కూర్చుందాం. మేరీ నుంచి ఒక పాట పాడిస్తారు. కాలమంతా కాచి ఉన్నావయ్యా, నూతన వత్సరదయా కిరీటం ధరింపచేశావయ్యా. గతించిన కాలమంతా కాచి ఉన్నావయ్యా, నూతన వత్సరదయా
దేవునికి మనసారా నోరారా హృదయమారా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ అన్నారు. ఉన్న చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ మా గారికి, అలాగే పేరులత గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. పత్రిక పాఠం చదవగలుగుతున్నా. అపోస్తలకార్యాలు 16వ అధ్యాయము 6వ నుండి 12. అపోస్తలకార్యాలు 16వ అధ్యాయము 6వ నుండి 12. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటక భాషల వారు లిబియా గలిలయ ప్రదేశం ద్వారా వెళ్ళి మూసియా నగరికి వచ్చి బిథునియాకు వెళ్ళకు ప్రయత్నం చేసి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి ప్రయాణకు వచ్చి అప్పుడు మాస్టోనియా దేశస్థుడు పిలిచి, నీవు మాస్టోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తాను వేడుకొచ్చినట్టు రాత్రి వేళ పౌర్ణకు దర్శనం కలిగిన అతనికి ఆ దర్శనము అయినప్పుడు వారికి సువార్త ప్రకటించకు దేవుడు మమ్మల్ని పిలిచినారని మేము నిశ్చయించుకొని వెంటనే మాస్టోనియాకు బయలుదేరి ప్రయత్నం చేసింది. ఇంతవరకు పట్టుబడుతుంది. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ఇంకెవరైనా పాట పాడతారా?
హలో హలో క్రైస్తలో సువార్త పాఠంగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20 నుండి 32 వచనాల వరకు చదువుతాను. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20 నుండి 32 వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20 నుండి 32 వచనం వరకు. ఆ పండుగలో ఆరాధింపవలసిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. వారు గలిలియలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయుడు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పుడి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది మొండిగానే ఎగురు, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని కనపరచును. అప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చింది. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడేననిది. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటున్నానని చెప్పిన ఎంతవరకు దేవుని వాక్యం సార్. మాట ఎలాగో చెప్పారని పాటలో పాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీక్ నుండి ఈ వీక్ నుండి కదా. ఓ క్రీస్తు స్తోత్రములో, ఓ క్రీస్తు స్తోత్రములో, ఓ క్రీస్తు స్తోత్రములో. మూడు. ఓకే, కూర్చుందాం. కృష్ణ పాట పాడతాడు.
నిజమైన ద్రాక్షవల్లి నీవే. నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే. నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎలా నీది ప్రేమ, ఎలా నీది ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే. నిత్యమైన సంతోషము నీలోనే. అధికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాడు. నీ ప్రేమకునే అధికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాడు. నీ ప్రేమకునే పసిగడా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే. నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. నా ప్రాణప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. వాడిపోనీయగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపూటమై ఫలపరచితివి నా యేసయ్యా. వాడిపోనీయగా ఆశ్రయమైతివి నీవు. జీవపూటమై ఫలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే. నిత్యమైన సంతోషము నీలోనే.
సియోనుకే నన్ను నడిపించు నీ చిత్తమైన మార్గములో అలసిపోయినాక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుకుని రాజ్యములో అలసిపోయినాక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుకుని రాజ్యములో నిజమైన రక్షణ నీవే నిత్యమైన